కృష్ణుడి యొక్క భక్తి కేంద్రంగా తీసుకొని అంతిమ లక్ష్యం కోసం ప్రయత్నం చేయడం, ఇది లక్ష్యం మాకు. మాకు సెల్ ఫోన్ బిల్ లేదు, కరెంట్ బిల్ లేదు, గ్యాస్ అవసరం లేదు. ఏవో కొన్ని అవసరాలకి ఇప్పుడున్న ప్రస్తుతమైన ధనం అవసరం. అన్ని సేవలు మనం ఒకే విధంగా చూడడం కోసం శిక్షణ అనమాట. ఇది బ్రహ్మచర్య శిక్షణ. తర్వాత పొరపాటు నిన్న గృహస్థ జీవితంలోకి వెళ్ళినా సరే మనం మన జీవితాన్ని లీడ్ చేయగలగాలన్నమాట. పవర్ పోతే ఒక్క పావు గంట కూడా ఉండలేని ఈ టైమ్స్లో వీళ్ళంతా కూడా అసలు మినిమం ఒక చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ కూడా వాడకుండా జీవిస్తున్నారు. అసలు వీళ్ళ కథ ఏంటనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం రండి. హరే కృష్ణ. Hare Krishna. వాట్స్ యువర్ నేమ్? My name is Abhipraya Das. Abhipraya Das. Have you changed your name to that after coming here? No, Okay. I have this name about from 2015 year Okay. because my Guru Maharaj gave this Okay. name. So where are you from? I'm from Russia. Russia. Yes. Why did I- you come? I am here because I want to feel experience of simple living, the simplicity of ancient India Okay. in Krishna consciousness. Mhm. How did you know that? I know this YouTube channel. Huh. YouTube channel, you Yes. watched it and you came here? Several years ago, Hmm. about 5 years ago, the first time I watched Okay. video and I was very interested about this idea of simple living and high thinking. Okay. This idea of Srila Prabhupada, actually. Guruji told me that you're going to start a this kind of village in your Russia. Is that Yes. true? Yes, Okay. You're here to learn the culture over here? yes. Okay. Hare Thank you, Krishna. Hare Krishna. మన భారతీయులందరూ కూడా ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతుంటే ఈ టైంలోని అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మన కల్చర్ని నేర్చుకుని వాళ్ళ దేశానికి వెళ్ళి నేర్పుదామని అనుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదు. సో ఈ మగ్గం గురించి అంటే భగవంతుడు ఇచ్చిన విధానం ఇది కూడా. మగ్గం ఎలా ఏమి ఇదంటే దీనికి కూడా కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి. సో ఇవి మొత్తం నిలుపోగులు అన్నమాట. అక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పైప్ నుంచి వస్తున్నాయి, అవన్నీ నిలుపోగులు. ఇవి దాదాపు 3000 పోగులు ఉన్నాయి. 3000 దారాలు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నాయి అన్ని. ఓకే. సో దీనికి రెండుగా విభజించాము, ఆడ్ ఈవెన్. ఓకే. దీంట్లో 1-3 ఉంటది, దీంట్లో 2-4 ఉంటది. ఓకే. సో ఇది తొక్కితే కింద మేము తొక్కుతున్నాం. అవును. సో ఇది తొక్కితే ఈ ఆడు పైకి వచ్చేసి ఈవెన్ కింద వెళ్ళిపోయాయి. ఓకే. చూసారా? అవును. సో ఇది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ రండి చూడండి. అవును. ఆడ్ ఈవెన్ ఇక్కడ ఓపెన్ అయింది. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఇది దీనికి నాడేకు ఇలా ఇక్కడ తీసుకొస్తాం. అవును. సింగిల్ లైన్ సింగిల్ దారం పోయిందా? ఈ దారం పోయిన తర్వాత దీనికి మళ్ళీ ఈవెన్ ఆడ్ గా మార్చేస్తాం ఇక్కడ. ఓకే. అప్పుడు ఏమైంది, ఇలా పోగు వెళ్ళింది, ఇది పట్టేసుకుంది దానికి. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంకోసారి తీసుకెళ్తాం. ఓకే. ఇలా దారం నుంచి క్లాత్ తయారైంది చూడండి. అక్కడి నుంచి వచ్చే నిలువు పోగులు ఇక్కడ బట్టగా మారిపోయింది. సిస్టమ్ అన్నమాట. అంటే మీరు ఎన్ని పెద్ద పెద్ద మషినర్స్ పెట్టి ఏమైనా చేయండి, ఇదే సిస్టమ్ అన్నమాట. దీనికే వాళ్ళు మోటార్స్ పెట్టేసి పవర్ లూమ్స్ గా తయారు చేశారు, లేకుంటే జెట్ లూమ్స్ తయారు చేసేసారు. ఓకే. ఇది సిస్టమ్ భగవంతుడు ఇచ్చింది. సో ఈ పోగులు కూడా ఎలా తీసుకురావాలో దాన్ని కూడా క్యాలిక్యులేషన్స్. అన్ని పోగులు ఇక్కడ మేము దీనికి వేసేస్తాం. అప్పుడు ఇది ఈ లెంత్ ఒక బట్ట తయారవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కూడా మేము పండిస్తున్నాము, బట్టలు నేస్తున్నాము, ఉంటాము, సంసారం చేస్తున్నాము, తింటున్నాము, పండుకుంటున్నాం, అంతే చేస్తున్నాం. కానీ దీంట్లో ముఖ్యంగా మీరు ఇది చేసే ఒక ఉద్దేశం ఏమిటి, అది చాలా ముఖ్యమైనది. ఇది మేము భగవంతుని ఇచ్చిన విధానం ప్రకారంగా భగవంతుని గురువు ఒక సంతుష్టి కొరకు చేస్తున్నాం. అసురులు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి, భగవంతుడు వద్దు, దేవుడు వద్దు, నాకు వరాలు కావాలి, అందుకే వేరే వేరే దేవి దేవతలతో వెళ్ళి
రావణాసురుడు లేకుంటే హిరణ్యకశిపుడు వాళ్ళు ఏం చేశారు, తపస్సు ఆచరించి శక్తులు పొందారు. కానీ ఆ శక్తులు వాళ్ళకి నాశనం చేశాయి చివరికి. ఎందుకు? భగవంతుడు కేంద్రంలో లేకపోతే ఏ శక్తి వచ్చినా అది మనకు నాశనంకి దారి తీస్తుంది, మనకు మదాంధం చేసేస్తుంది, మనకు మంచి చెడు ఆలోచన రాకుండా మొత్తం పిచ్చి వెళ్ళ తయారు చేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు సమాజంలో. చూడండి, ఇప్పుడు కాలంలో ఉన్న దాదాపు 99% జనాభా ఒక చిన్న చిన్న రావణాసురులు, అసురులు, ఏదో ఒక అసురులు ఉన్నారు. ఎందుకంటే అంత నాకు కావాలా, స్వార్థం ఎక్కువైపోయింది. స్వార్థం అనడానికి కూడా లేదు, అది మూర్ఖత్వం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, స్వార్థం అనుకుంటా, లేకుంటే డెవలప్మెంట్ ఎక్కువ ధాన్యం పండించాలని హరిత విప్లవం తీసుకొచ్చారు. ఏం చేశారు? భూమిలో విషం వేసి అది తింటున్నాం, దాని ద్వారా ఏమవుతుంది, రోగాలు వస్తున్నాయి. దాని కొరకు పెద్ద పెద్ద హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్స్, అన్ని రకాల హాస్పిటల్స్ పెడుతున్నారు, 5 స్టార్ హాస్పిటల్స్. అంతా ఒక సైకిల్ అయిపోయింది. అంటే నిజంగానే బుద్ధివంతుడు ఇలా చేస్తాడా? సొంతం తినే ఆహారంలో విషం వేసి దాంతోనే సమస్యలు వస్తుంది, అందుకే హాస్పిటల్స్ కట్టడం. అంటే దీంట్లో స్వార్థం ఉందా, మూర్ఖత్వం ఉందా? మూర్ఖత్వం. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనకు ఒక మంచిది ఏమిటి అది తెలియదు. ఎవరు చెప్తారు? అది చెప్తాడు భగవంతుడు. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధానం ప్రకారంగా, లేకపోతే శ్రీమద్ భాగవతంలో ఎవరైతే పెద్ద పెద్ద ఆచార్యులు వాళ్ళు చెప్తున్నారు ఎలా జీవించాలా, సంసారం ఎలా చేయాలా, అది భగవంతుడు భగవద్గీతలో శ్రీమద్ భాగవతం చెప్తున్నాడు. కృష్ణేర సంసార కరి చాడి అనాచారం. ఇది అంతా అనాచారం అన్నమాట. ఆ అనాచారంతోనే మనం సంసారం చేశారంటే మనం రోగంకు పాల్గొంటాం, తర్వాత నాశనం అయిపోతాం. జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది ప్రతి ఒక్కరిది. ఎందుకు పుట్టాడు తెలియదు, మరి ఎందుకు చావాలా అది కూడా తెలియదు. డబ్బు సంపాదించాలా ఎందుకు? భోగించడానికి. కానీ ఆ భోగంతో నిజంగానే ఆనందం వస్తుందా? డబ్బున్న వాళ్ళు కూడా చాలా మంది ఎవరు ఆనందంతోనే ఎవరున్నారు? డబ్బు ఉన్నోడు లేడు, డబ్బు లేనోడు లేడు, ఎవ్వరు కూడా ఆనందంలో లేరు. ఆనందం అంటే తెలియదు. అది భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నా, ఎన్నో సూత్రాలు చెప్తున్నా ఎలా జీవించాలా. భగవంతుని సేవ చేసిన వల్ల మనకు ఆనందం వచ్చేస్తుంది. చాలా సులభమే కదా. ఉదయం 3:30కు లేచి 4:30కు అలా ఎగురుతాం మేము. చూసారా మీరు ఇవాళ? ఆనందం లేకుండా అలా ఎవరైనా ఎగరగలరా? భగవంతుని నామంలో ఆనందం ఉన్నది. పిల్లలు తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళకి ఆనందం కదా, తల్లిదండ్రులతో దూరం వదిలేసినంటే వాళ్ళు ఆనందంగా ఉండలేరు. అలాగే భగవంతుని యొక్క మనం పిల్లలము. ఆయన ఎప్పుడైతే పేరు తీసుకుంటాం, ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం కదా, మీరు స్వయంగా అనుభవించవచ్చు. మీరు జస్ట్ కొన్ని నిమిషాలు ఇట్లా భగవంతుని నామం మొదలు పెట్టండి, ధ్యానపూర్వకంగా వినండి, మీకున్న అన్ని కష్టాలు నష్టాలు ఏమి గుర్తు రాకుండా ప్రశాంతం అయిపోతుంది మనసు. అది భగవంతుని ఒక గుణం అన్నమాట. ఆయన ఒక్కడే ఎన్నో కోట్ల జీవరాశులకు ఆయన పోషిస్తుండు. ఆయన చాలా హ్యూజ్ అన్నమాట, పరమాత్మ, మనం జీవాత్మ. అర్థమైందా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఒక విజిటర్ కనబడ్డారండి, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారన్నది. హలో అండి, మీ పేరు? నా పేరు వెంకటరమణమూర్తి అండి. నేను ఆర్టీసీ డ్రైవర్ను. రమణ గారు, ఇక్కడికి మీరు ఎప్పటి నుండి వస్తున్నారండి? ఇదే మొదటిసారి రావడం? ఇది నేను 3 years అవుతుందండి. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. మీకు దీని గురించి ఎలా తెలిసిందండి? అంటే ఇలాగా ఇక్కడ ఈ గ్రామం ఉందని చెప్పిన యూట్యూబ్లో వచ్చింది. వచ్చి కరెంట్ లేకుండా మనిషి జీవించలేడు, అలాంటిది వీళ్ళు ఎలా జీవిస్తున్నారు ఏమి అని అనేసి ఒకసారి చూద్దాం. మనిషి జీవనం కరెంటు మీదే ఉంది, అలాంటి జీవనాన్ని లేకుంటే ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, ఎలాగుంటున్నారు అని చూడడానికి వచ్చాం. వచ్చి చూసేటప్పటికి ఎక్కడ నేను వచ్చిన వెంటనే వీళ్ళ గురించి కాకుండా వైర్లు ఎక్కడ ఉన్నాయి, ఏం చేశారని పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఏమి లేవు. ఓకే. అప్పుడు వీళ్ళని అడిగి ఏమో ఏది ఆశించి వచ్చారా ఏదని అడిగేటప్పటికి మేమందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో పనిచేసాం. ఎవరు ఇక్కడ ఉంటున్న ఫ్యామిలీస్? ఫ్యామిలీస్. అమెరికాలో ఒక ఫ్యామిలీ, దుబాయ్లో 7 ఫ్యామిలీలు, వీళ్ళంతా కలిసి చూశారు. అక్కడ వచ్చినప్పటికి ఇంత మనం సంపాదించిన ఆనందం ఆరోగ్యం మనకు ఎందుకు దొరకలేదు అని చూసాం. చూసేటప్పుడు అప్పుడు ఇస్కాన్కి వెళ్ళేటప్పటికి
ఆ గురువు అనమాట చెప్పారట, మీకు ఆనందం ఆరోగ్యం కావాలి అని అంటే పూర్వం జీవనంలోకి వెళ్తే వస్తాయి అన్నారు. ఓకే. ఈ గోశాల ఎలాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు? పాలు పెరుగు కోసమే అనుకుంటున్నాం. పాలు పెరుగు అనేది ముఖ్యం కాదండి, దాని మూత్రము పేడే అవసరం. ఓకే. ఆ మూత్రం నుంచే ఇక్కడ మనం జీవామృతం తయారు చేస్తున్నాం, ఘనామృతం తయారు చేస్తున్నాం పేడ నుంచి. జీవామృతం వలన ఏమవుతుందంటే యూరియా, గ్రోమూరు ఇవన్నీ ఇక్కడ 70 ఎకరాల పొలానికి ఉన్నాం, అవసరమైన కెమికల్ ఏమీ అక్కర్లేకుండా ఈ గోమూత్రంతోనే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. జీవామృతం తయారు చేస్తారని చెప్పారు కదా, అది అసలు ఎలా చేస్తారండి అది? ఆ జీవామృతం ఆవులు పగల కన్నా రాత్రి ఎక్కువ పేడ ఒకటికే వేస్తాయండి. అందుకే పగలు అంతా ప్రకృతులు అలాగా పొలాల్లో అట్లో తిరుగుతాయి, తిరిగి ఆ మలమూత్రాలన్నీ పొలంలో కలుస్తాయి. ఓకే. నైట్ వచ్చేటప్పటికి ఇటు ఫేసింగ్ అటు వెనక్కి పెట్టి ఈ ప్లేస్ని ఈ డౌన్ పెట్టడం వలన రాత్రి పోసే యూరిన్ అంతను ఆ దీనిలోకి వస్తుంది. ఓకే. వచ్చాక ఇదంతను ఇక్కడ కుండీలు ఉంటాయి నందలతో, ఇందులోకి చేరుతుంది, కలెక్ట్ అవుద్ది. ఈ జీవామృతం అనేది ఏం చేస్తామంటే 200 లీటర్ నీటిలో 2 లీటర్లు యూరిన్, 2 కేజీలు పేడ, కేజీ బెల్లం, ఓకే, కేజీ శనగపిండి, పుట్టమన్ను వేసి అందులో కలిపి మొత్తం కలియపెట్టి 24 గంటలు అయిపోయాక 1 ఎకరా పొలానికి అది దీని కింద వాడుతాను. ఓకే. దానివల్ల ఇక్కడ కెమికల్ వాడవలసిన పని లేదు. ఓకే. బలమైన ఆహారం ఉండి ఆ పంటకి ఎటువంటి కీటకాలు ఏవిన్నో దోమపోటు ఏది రాకుండా ఉండడానికి దోహదపడుతుంది. అదే చూసుకుంటుంది బలమైన ఆహారం. సో మరి రమణ గారు, ఇక్కడ ఆవులు ఎన్ని ఉన్నాయి కదా, వీటి పాలన్నీ కూడా వీళ్ళే వాడుకుంటారండి? కాదండి, ఈ ఆవులు ఉన్నాయి, ఆ పెయ్యిలకి రోజుకి ఇన్ని మోతాదుగా దానికి ఆహారం వెళ్ళాలి. దాని తల్లి తాలూకా పాలు దాని మోతాదు ప్రకారం అవి వచ్చాక మిగిలిన పాలను అనమాట వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన తీసుకుంటారు. లేదు అది ఎప్పుడైతే గడ్డి తినే వరకును దాని పాలు దాటికే పెయ్యి దాని దూడనే విడిచిపెడతారు. అయితే ఎక్కువ పాలు ఇచ్చింది అని అంటే దూడకి హాని కాబట్టి ఆ మిగిలినవి దాని మోతాదు ఇచ్చి ఉన్నవి తీస్తారు. అయితే ఇక్కడ పుట్టే పెయ్యిలు పుట్టేవన్నీ బలిష్టంగా దీనిగా పుడతాయి. ఈ బయట ఏం చేస్తారు, ఎద్దుల్ని పెంచడం కష్టం, అవి వేస్ట్ అని చెప్పేసి ఒక ఎద్దు నుంచి వీర్యం తీసి ఒక 10 ఆవులకి ఇంజెక్షన్ రూపంగా వాడడం జరుగుతుంది. దానివలన బలమైన పిల్లలు పుట్టడు. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా ఎద్దు ఆవుతో క్రాసింగ్ అవుద్ది కాబట్టి ఆ పుట్టే పెయ్యి అనమాట అదే బలిష్టంగా ఉండి ఎన్ని రోగాలు రాకుండా న్యాచురల్ ఇది. దానికోసమనే అవి తీసుకొచ్చారు. అవి కొద్దిగా యూజ్ అయ్యింది, అయ్యాక ఇవి తేవడం జరిగింది. వీటి ద్వారా అటుకి చేసి అది ప్రకృతి ధర్మం, అది కృత్రిమం కాబట్టి వీళ్ళు మరి అందుకే ఆ ప్రకృతి ధర్మం ప్రకారమే ఇక్కడ ఇవన్నీ చేస్తాను. వాటి కోసమనే వీటిని అలాగ పెంచడం ఉంచడం చేయడం జరుగుతుంది. గురుగారు, టోటల్గా ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయండి? ఇక్కడ ఇంచుమించుగా 16 ఇల్లులు ఉన్నాయి. 16 ఇల్లు, 14 కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 3 రాష్ట్రాల ప్రజలు ఉంటున్నారు. మొత్తం ఇంచుమించుగా 75 నుంచి 85 మంది ఉంటున్నాం ఇక్కడ. ఓకే. సో ఈ ఇల్లు అంతా కూడా వీటిలో కూడా ఎక్కడ పవర్ ఉండదు, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, కనెక్షనే ఉండదు. గురుగారు, ఇదేంటండి, ఇది వరండా లాంటిది? అవునండి, వరండా అండి. ఎప్పుడైనా అంటే రాత్రిపూట వేడి అనిపించింది అనుకోండి, ఈ వరండాలో మేము మంచాల మీద పడుకుంటాం. ఒకవేళ ఇంకా ఎక్కువ వేడి అనిపిస్తే ఆరు బయట మేము మంచాలు వేసుకుని పడుకుంటాం. దోమతెర కట్టుకుంటాం. అందులో దోమలు ఇక్కడ ఎక్కువగా ఉండవు, ఎందుకంటే పట్టణాల్లో ఏంటంటే మురికి కాలువలు ఉంటాయి కాబట్టి ఎక్కువ దోమలు ఉంటాయి. ఇక్కడ ఎక్కడ నీరు ఎక్కడ ఒక దగ్గర ఉండదు నిల్వ, దానివల్ల మనకి ఎక్కువ దోమలు కూడా ఉండవు ఇక్కడ. అవునా? అవును.
ఎప్పుడైనా ఎండలు ఎక్కువగా ఉంటే ఈ విధంగా తాటి ఆకుతో చేసిన గొడుగులను వాడుతుంటాం. ఓకే. ఇవి మనకి ఎక్కువ ఎండ నుంచి రక్షిస్తాయి అన్నమాట. ఇది మీరు ఇక్కడ తయారు చేసుకున్నారండి? ఇక్కడ తయారు చేస్తుంది. అసలు అయితే ఏమాత్రం కూడా మీరు ఈ మోడర్న్ ఇవైతే అసలు వాడాలని అనుకోవట్లేదు. ఇక్కడ మేము కరెంటు వాడడం కాబట్టి ఈ దీపాలు అంటే ఆముదం వేసిన దీపాలు వాడతాం. చీకటి సమస్య అని ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించాడు దాని ప్రకారం మనం కృత్రిమంగా కరెంటుతో ఎలక్ట్రిసిటీతో మనం పెంచుకుంటున్నాం మన రాత్రి జీవనాన్ని. మార్నింగ్ అంతా వర్క్ చేయడానికి రాత్రి వేళ రెస్ట్ తీసుకోవాలి. కరెక్ట్, అది పద్ధతి. ఓకే. వంటగదిలో ఏముంటుందండి? చూపిస్తాను. పాతకాలంలో ఏ విధంగా పొయ్యిలు ఉండేవో అలాంటి పొయ్యిలు, కట్టెల పొయ్యిలతోనే వంట చేసుకుంటాం. ఓకే. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది, తర్వాత రుచికరమైనది వంట ఈ పొయ్యిల్లో చేయవచ్చు. రెండోది ఏంటంటే మనం పూర్వకాలంలో స్త్రీలు ఏది చేసినా కూర్చొని చేసేవాళ్ళు. ముఖ్యంగా ఏదైనా చేయాలంటే వంట చేయాలన్నా కూర్చోవడం కానీ, వంగోవడం కానీ, కూరగాయలు కొయ్యాలన్నా కూర్చొని చేసేవాళ్ళు. సామాన్లు తోమాలన్నా కూర్చొని చేసేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి నడుము కానీ అన్ని రకాలుగా ఆరోగ్యం చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు ఏదైతే గ్యాస్ ఉందో, గ్యాస్ అంటే మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, నిల్చొని మీరు చేయాలి. అంటే కూరగాయలు కోయడం కూడా నిల్చొని చేస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, అంటే 3 పూటలు వాళ్ళు వంట చేసిన నిల్చొని ఉంటున్నారు. తర్వాత పక్కన సింక్ ఉంటుంది, సామాన్లు తోడు కూడా నిల్చొని చేస్తున్నారు. అంటే ఒక యావరేజ్గా చూసామంటే స్త్రీలు 3.5 నుంచి 4 గంటలు నిల్చొని ఒకే దగ్గర. అందువల్ల ఎక్కువగా వాళ్ళకి మోకాలు సమస్యలు కానీ, పాదాలు నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ రావడానికి చాలా పెద్ద కారణం ఇది. తర్వాత ఏంటంటే మేము కిందంతా మట్టితో అలుగుతాం. ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అందరూ టైల్స్ కానీ మార్బల్ కానీ ఉపయోగిస్తున్నారు. అవి ఇప్పుడు చల్లగా ఉంటాయి. చల్లగా ఉండడం వలన ఆ చల్లదనం అనేది ఎముకల ద్వారా ఈ మోకాలకు కానీ రకరకాల ఆర్థరైటిస్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అందుకోసం మళ్ళీ పాత పద్ధతులు పాటించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఓకే. సో మీ సరుకులు అవి ఎలాగండి? మీకు ముడి సరుకులు అవి తీసుకోవడానికి అంటే ముఖ్యంగా ఇవన్నీ మేము ఇక్కడ పండించినవి ఎక్కువ ఉపయోగిస్తాం. ఏవైతే మేము పండించలేము, కొన్ని సుగంధ ద్రవ్యాలు మేము బయట నుంచి ఇప్పుడు ఆధారపడి ఉన్నాం, అవి బయట నుంచి తెచ్చుకుంటాం. బయట నుంచి తెచ్చుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ మేము ఏవి అల్యూమినియం పాత్రలు వాడాం. అల్యూమినియం అనేది ఒక విధంగా చూస్తే క్యాన్సర్ కారణం ఎక్కువగా ఉంటుంది. అందువలన అల్యూమినియం మేము ఇప్పుడే ఉపయోగించాం. స్టీల్ కానీ ఇత్తడి కానీ ఉపయోగిస్తాం. ఈ కూరగాయలన్నీ మా కిచెన్ గార్డెన్లో పండించినవేనండి. అవునా? సేంద్రియ పదార్థాలతోనే పండించినవి, ఏవి కెమికల్స్ ఏవి వాడడం మేము ఇక్కడ. మొత్తం ఆర్గానిక్. అవునండి. ఓకే. గురుగారు ఇదేంటండి మీ హాల్ అండి? అవునండి. అంటే 2 రూమ్స్ ఉంటాయండి ప్రతి ఇంటికి. ఓకే. ముఖ్యంగా ఇందులోనే మేము ఎక్కువగా ఉండేది, నివసించేది, రాత్రి పడుకునేది కూడా చేపల మీద పడుకుంటాం. రెండోది భగవంతుడు కోసం ఒక గది, భగవంతుడి యొక్క దేవుడు రూమ్ సెపరేట్. దేవుడు రూమ్ ఉంటుందండి. ఓకే. అక్కడ పూజ చేసుకుంటాం. అవునండి. ఇక్కడ అంతా రూఫ్ కూడా ఏం పెట్టారు సార్? ఇది అంతా మీదంతా పెంక్ అండి. దీన్ని అటుక అంటారు. ఇది చెక్కతో చేసింది. అందువలన మనకి వేడి అనేది రాదు, శీతాకాలంలో చలి కూడా రాదు. గోడలు కూడా ఎక్కువగా మందంగా ఉంటాయి కాబట్టి మీకు శీతాకాలంలో వేడి అనుభవం ఉంటుంది లోపల, వేసవికాలంలో చల్లదనం ఉంటుంది. ఓకే. మరి అటక అన్నారు కదండి, పైన సామాన్లు పెట్టుకుంటారు? సామాన్లు పెట్టుకునే సౌకర్యం ఉంది. ఓకే. కానీ ప్రెజెంట్లీ ఏం పెట్టుకోలేదు మేము. ఓకే. ఓకే. ఇది పూజా గది అండి. ఇందులో భగవంతుడి యొక్క ఇక్కడ గుడి ఉంటుంది. భగవంతుడికి ఇప్పుడు మేము పూజ చేసేది ఈ గదిలో చేస్తాం ముఖ్యంగా. ఓకే. సో ఎవరింట్లో వాళ్ళు ఇలాగ సెపరేట్గా పూజ రూమ్ పెట్టుకున్నారు? పూజా రూమ్ ఉంటుందండి. అంటే మేము ఏదైనా వంట చేసామంటే అది భగవంతుడికి అర్పించుకుంటే మేము స్వీకరించాం, భగవంతుడికి అర్పిస్తాం ఇక్కడ. తర్వాత అర్పించిన తర్వాత మేము దాన్ని గ్రహిస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ అంతా కూడా మీరు ఓన్లీ దీపాలు మాత్రమే యూజ్ చేస్తున్నారు కదండి. సో ఇంట్లోనైతే మీకు ఇక్కడ దీపాలు ఉన్నాయి, మరి బయటికి వెళ్ళినప్పుడు చీకటిగా ఉంటుంది కదా. ఈ గ్రామంలో ఎక్కడ కూడా లైట్ లేదు. మరి ఆ టైంలో టార్చ్ లైట్ ఏమైనా యూజ్ చేస్తారా మీరు? అంటే మేము ఎక్కువగా రాత్రి సమయంలో బయటకు వెళ్ళాడు ఇలాంటి లాంతర్ ఉపయోగిస్తామండి. ఇందులో కూడా దీపం ఉంటుంది, ఇది పట్టుకునే వెళ్తాం ఎప్పుడైనా మందిరికి వెళ్ళాలన్నా ఇది వెళ్ళాలి. ఓకే. ఈ వెలుగు సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. ఓకే. ఈ వెలుగులోనే మీరు వెళ్తారా, నడుస్తారా? ఓకే. సో అటుపక్క ఏముంటుందండి? అంటే వెనక స్నానపు గది ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది. మేము డ్రై కంపోస్ట్ టాయిలెట్స్ వాడతాం. ఎందుకంటే ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్స్ వాడుతున్నారు. దాంట్లో లోపం ఏంటంటే మనం అంటే ఏదైతే మల విసర్జన చేసిన తర్వాత అంతా ఒక దగ్గర కలెక్ట్ చేస్తారో
దానివల్ల మన తాలూకా భూగర్భ జలం అనేది కంటామినేట్ అవుద్ది. కానీ మేము వాడే దాంట్లో అలాగవ్వదు. మనం వాడే దాంట్లో మేము బూడిద వేస్తాం, దానివల్ల అది కంపోస్ట్ అయిపోద్ది, తర్వాత మేము పొలాల్లో ఉపయోగించేస్తాం, అది మట్టిలాగా తయారైపోద్ది. అందువలన ఈ భూగర్భ జలం అనేది ఏమి పాడవద్దు అనమాట. అందువల్ల ఇంకో విషయం మీకు చూపిస్తానండి. శీతాకాలంలో కూడా మేము బావినీరే వాడతాం, కానీ ఎవరైనా ఇక్కడ వృద్ధులు ఉన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువగా చలి అనిపిస్తే మేము వేడి నీళ్ళు వాడతాం. దానికోసం హీటర్ గీజర్ ఏం అవసరం లేదు. పగటి పూటే మేము వేడి నీళ్ళు పెట్టుకొని ఇలాంటిది ఒకటి ఉంటుంది డబ్బా, దీంట్లో వేడి నీళ్ళు వేస్తాం. పగటి పూట పొయ్యి మీద పెట్టింది, దీన్ని హే బ్యాగ్ అంటారండి. హే బ్యాగ్, ఓకే. అంటే ఇందులో ఇది వేడిగా నీరంతా ఉంచుతుంది. రాత్రి మనం పగటిపూట వేసింది ఉదయం వరకు వేడిగా ఉంటుంది. ఇందులో చుట్టూ ఏంటి గడ్డి పెట్టేసి గోను సంచుల ద్వారా కుట్టాం. అందువల్ల నీరు వేసి మీరు మూత మూసారంటే, మూత మూసి దీన్ని కవర్ చేసారంటే మొత్తం ఈ విధంగా గోను సంచితో కవర్ చేసాం. చుట్టూ గడ్డి ఉండడం వల్ల లోపల ఉన్న వేడి బయటికి పోదు అనమాట. ఉదయం వరకు అదే వేడితో ఉంటుంది. ఓకే ఓకే. ఈ విధంగా హాట్ బాక్స్ మనం ఆహార పదార్థాలు కూడా వేరేగా ఉంచుకోవచ్చు ఈ విధంగా హీట్గా. దానికోసం వేరే క్యాసరోల్స్ కానీ అవేం అవసరం లేదు. ఈ విధంగా న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చు వేడిగా ఉంచుకోవడానికి పదార్థాలు. గురుగారు, మీరు ఈ జీవనశైలి అంతా చూస్తుంటే మనిషి ఎంత సంపాదించినా, ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ అయితే రాదనేది అర్థమవుతుంది. అవునండి. దాని వెనక ముఖ్య కారణం ఏంటంటే భగవద్గీత యొక్క జ్ఞానం లోపించడం వలన. కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో, ఏ విధంగా జీవన శైలి ఉండాలి, అవి పాటించడం వలన ఆయన ఆదేశాలు కాబట్టి మేము సంతృప్తికరంగా ఉండగలుగుతున్నాం. అది ముఖ్యమైనది. శాస్త్రాధారంగా జీవనం. ప్రస్తుతం ఏంటంటే మానవ సమాజం అనేది తప్పుదారిలో వెళ్ళిపోతుంది, చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది. అందువల్ల ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా విదేశీయుల పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు. అదే పెద్ద కారణం అన్ని సమస్యలకి. ఎప్పుడైతే మన పాత భారతీయ జీవన విధానం మనం పాటిస్తామో అన్ని సమస్యలకి, ఏ ఒక్క సమస్యకు ఉండదు, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. అది ముఖ్యంగా తెలుసుకోవాలి.